వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు మామూలుగా లేవు. పర్వతగిరి కల్లెడ గ్రామాల్లోని సొసైటీల దగ్గరకు రైతులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో సొసైటీ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సద్దుమణిగించారు. మనం చూస్తున్నాం, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా రైతులు యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్లయితే వారాల తరబడి కూడా యూరియా కేంద్రాలకి పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్. చెప్పులు కూడా లైన్లో పెడుతున్నారు. పిల్ల పాపలతో అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. యూరియా దొరకకపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా న్యూస్ స్క్రీన్ లో ఎంతమంది రైతులు అక్కడికి చేరుకున్నారు. యూరియా కోసం పడిగాపులు కాచి ఇంకా ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్ లో అక్కడికి ఒకసారిగా పోటెత్తినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకైతే ప్రతిరోజు నిత్యము అగచాటు పడుతున్న పరిస్థితి ఉంది. మనం జూన్ నెలలోనే ఐఎన్ఎస్ లో పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగానికి యూరియా కొరత రానుంది. 50% కొరతకు పైగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు పడితే ఆ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులకు యూరియా కష్టాలు వస్తాయని మనం ముందు చూపుగా అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను, అటు రైతులను హెచ్చరించినా కూడా పెడచెవిన పెట్టిన ప్రభుత్వము రైతాంగానికి అయితే ఈ యొక్క కష్టాలు తప్పని పరిస్థితి తీసుకొచ్చిందని అయితే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా సహకార కేంద్రాల ద్వారా సబ్సిడీ యూరియా అందించాల్సినటువంటి ప్రభుత్వం అయితే చేతులెత్తేయడంతో అయితే రైతులు ప్రతిరోజు సొసైటీల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి. తెల్లవారుజామున 3-4 గంటలకు వెళ్లి అక్కడ పాస్ పుస్తకాలు, చెప్పులు లైన్లలో విడిచి అక్కడ ఆ పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు ఆ రైతుల గోసలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని పర్వతగిరి కల్లడ సొసైటీల వద్ద ఈ యొక్క రైతుల అగచాట్లు మనకు కనిపించాయి. అటు ఆ రైతులకు సరైన సమయానికి యూరియా ఇయ్యలేని పరిస్థితిలో 50 బస్తాలు వచ్చాయని ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు తమకంటూ కూడా రైతులు కొట్టుకున్న పరిస్థితి కూడా ఎదురైంది. అదేవిధంగా ఈ రోజు అటు రాయపర్తిలో వ్యవసాయ ప్రాథమిక కేంద్రాన్ని అటు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా కూడా తనిఖీ చేసి PSCS ల వద్ద ఉండేటువంటి యూరియా ఎప్పటికప్పుడు ఆ రైతులకు అందించాలని స్టాక్ కూడా ఏ రోజు ఆ రోజు రాసి చూపించాలని కూడా ఆకస్మిక తనిఖీలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క సగం యూరియానే రావడంతో ఈ యొక్క ఇబ్బందులు తప్పటం లేదంటూ అటు PSCS కేంద్రాలకు సంబంధించినటువంటి AEOలు, సెక్రటరీలు చెప్పడంతో అయితే తక్షణమే యూరియా కొరతకు సంబంధించి పరిష్కారం దిశగా ఆలోచించాలని కూడా కలెక్టర్ సూచించారు. అయితే ఇప్పటికే ఇటు సగానికి పైగా విధిస్తూ యూరియా రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.